థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఇప్పుడు తను పాట పాడితే చూసాము. తను నాగాలాండ్కి చెందిన అమ్మాయి. అదేవిధంగా ఇప్పుడు నాగాలాండ్కి చెందిన అమ్మాయితోనే ఒక ఫిష్ కర్రీ అయితే చేపిస్తున్నాను. అయితే ఇది నాగాలాండ్ స్టైల్ కాదు, అట్లాగని గారో స్టైల్ కాదు. సో తన స్టైల్లో తను చేస్తుంది. ఇది మీకు చూడటానికి కొంచెం అంటే మనం ఉప్పు అవన్నీ వేసి కడుగుతాం కదా, కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా వాష్ చేస్తారు. సో అవన్నీ చూసి దయచేసి మీరు దడుచుకోవద్దు, ఓకేనా. తర్వాత ఇక్కడ పట్టిన చేపల్లో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ అనేది వాళ్ళు పడేయరు, వాళ్ళు కర్రీస్లో వాడుకుంటారనమాట. సో ఇప్పుడు ఆ చేపలో ఉన్న లివర్ కానీ అవి కూడా వాళ్ళు పడేయరు, ఆ లివర్ కూడా కర్రీలో వేసేసుకుంటారు. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ ఫిష్ అంతా కడిగేసి తను ఎలా కూర ప్రిపేర్ చేస్తుందో మనం చూసేద్దాం. మన కిచెన్లో మిక్సీని తరచుగా వాడుతూ ఉంటాం. ప్రతి చిన్నదానికి కూడా మిక్సీ వాడతాం. కానీ ఇక్కడ వీళ్ళ కిచెన్లో మిక్సీ అనేది మూల పెట్టేశారు. అది ఎప్పుడో రేర్గా వాడతారు. ఇట్లా కర్రీస్ ఇవన్నీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి అనేది వాళ్ళు జస్ట్ కచ్చా పచ్చగా దంచుకోవడానికి ఒక రోల్ అనేది ఉపయోగిస్తారు. ఇంకా ప్రతి దానికి ఆ రోల్ అనేది వాడుతూ ఉంటారనమాట. వాళ్ళు మిక్సీ అనేది వాడటం తక్కువ. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటం కూడా తక్కువే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మెత్తగా చేసి వాడేది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ దాన్ని స్మాష్ చేసి వాడుతున్నారనమాట. సో అది నేను బాగా వీళ్ళ కిచెన్లో గమనించాను. అయితే ఇప్పుడు తను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 ఎండుమిర్చి తీసుకున్నారు, అలాగే వెల్లుల్లి, అల్లము, తర్వాత కొన్ని టమోటాలు తీసుకున్నారు. ఇప్పుడు వీటిలో అల్లం వెల్లుల్లిని జస్ట్ స్మాష్ చేశారు. ఇక్కడ వీళ్ళు కర్రీస్కి ఆవ నూనె, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు ఎక్కువగా, పామ్ ఆయిల్ వాడరు. అలాగే పల్లీ నూనె కూడా వాళ్ళకి అంతగా తెలియదంట, పల్లీ నూనె వాడరు. ఇక్కడ ఎక్కువగా వాడేది ఏంటంటే ఆవ నూనె. సో ఇప్పుడు ఆ ఫిష్ అన్నిటిని కూడా తను నీట్గా పేర్చి పెట్టుకుంటుంది. కొన్ని మాత్రం తీసి పెట్టుకుంది, ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రై చేసుకోవడానికి అని చెప్పి కొన్ని తీసి పెట్టుకుంది. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫిష్ కర్రీలో తను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసింది చూడండి, పచ్చి బఠానీ. సో ఆ పచ్చి బఠానీ అనేది నేను ఇదే ఫస్ట్ టైం ఫిష్ కర్రీలో చూస్తున్నాను. మేబీ వేసుకోవచ్చు, అయితే నేను ఎప్పుడు ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడైతే తను పచ్చి బఠానీ వాడింది. ఇప్పుడు ఆ టమోటాలు అవన్నీ అలా వేసింది కదా, లాస్ట్లో ఏం చేస్తుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదంతా మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ కర్రీ మాత్రం. అన్నీ తక్కువ వేస్తుంది ఇక్కడ, స్పైసెస్ తక్కువే. స్పైసెస్ అంటే ఏం లేదు, ఇవే లవంగాలు, ఇలాచి ఇవేమి వాడదు తను. సో అవేవి వాడకుండా చూసారా, మొత్తం వాటరే పోసేసింది, జస్ట్ సాల్ట్ వేసింది, ఇక అవన్నీ వేసింది, అలా పెట్టేసింది. తర్వాత అక్కడ మూత పెట్టదు, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో మూత పెట్టకుండా ఆన్ చేసుకొని ఇక అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో బాయిల్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ ఉడుకుతూ నురగలు కక్కుతుంది, పక్కన సలాడ్కి ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళు నాన్ వెజ్ ఏదన్నా తినేటప్పుడు ఖచ్చితంగా పక్కన ఒక సలాడ్ ఉంటుంది. అలాగే ఆవగింజల ఆకు ఉంటుంది కదా, అవి కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ ఆకుల్ని వాళ్ళు జస్ట్ హాట్ వాటర్లో వేసి కొంచెం అట్లా బాయిల్ చేసి అవి కూడా ఒక పక్కన పెట్టుకుంటారు. సో ఇట్లాంటి నాన్ వెజ్ ఏదైనా తిన్నప్పుడు ఈ సలాడ్తో పాటు ఆ ఆకు కూడా
తింటారనమాట. తర్వాత తను మొత్తం ఇట్లా కలబెట్టకుండా అట్లా సైడ్స్లో అట్లా గంటెతోటి అట్లా చూసుకుంటుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోవాలట. సో చూద్దాం, డిఫరెంట్గా ఉంది కదా. చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయి ఎంత కిందికి వెళ్ళిపోయిందో. సో ఇప్పుడు ఆ ఎండుమిర్చి తర్వాత ఆ టమోటా అవన్నీ ఉడికాయి కదా. సో ఆ ఉడికిన వాటిని ఒక బౌల్లో తీసుకుంటుంది తను జాగ్రత్తగా. సో ఆ బౌల్లోకి తీసుకొని తను స్మాష్ చేస్తుంది. స్మాష్ చేసి ఆ స్మాష్ చేసినప్పుడు వచ్చే గుజ్జును మళ్ళీ ఆ కర్రీలో కలిపేస్తుంది. అప్పుడు ఆ కర్రీ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక సూప్ లాగా తయారైపోతుంది అనమాట. సో చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి. మొత్తానికి కర్రీ బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేసి చిక్కబడిపోయింది. తర్వాత ఇంక ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేను. వీళ్ళు తర్వాత ఇంకా ఆవాలకు కూడా ఎలా చేస్తారో ఆ వీడియో కూడా పెట్టేస్తాను. అయితే కర్రీ మాత్రం చూడటానికి ఇలా ఉన్న తినడానికి ఎంత టేస్ట్గా ఉందంటే అండి, నాకైతే నేను అంటే వీళ్ళు సరిగా ఉప్పేసి క్లీన్ చేయలేదు, అలాగే దాంట్లో ఎక్కువగా కారం వేయలేదు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడలేదు, ఎటువంటి గరం మసాలాలు వాడలేదు. సో ఈ కర్రీ ఎలా ఉంటుందో ఏంటో అని తను చేస్తున్నంతసేపు నా మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్స్ అండి అవన్నీ. సో కర్రీ చేసి వన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఆ రైస్లోకి ఆ కర్రీ వేసుకొని తింటుంటే ఎంత యమ్మీగా ఉంది అంటే కొంచెం కూడా నీసు వాసన లేదండి. కొంచెం అంటే కొంచెం కూడా నీసు వాసన లేదు, అంత బాగుంది కర్రీ. తర్వాత ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ ఉడికించిన లీవ్స్ అనేవి నేను తినలేకపోయాను. వాళ్ళకి అవి అలవాటు, వాళ్ళు తినగలుగుతారంట, కానీ నేనైతే తినలేకపోయాను. నాకేంటో ఒక విధంగా చేదుగా అట్లా అనిపించింది. సో సలాడ్ మాత్రం చాలా బాగుంది. ఈ సలాడ్ కూడా వాళ్ళు ఎలా కలుపుకుంటున్నారంటే, ఎలా తింటున్నారు అంటే ఆ రైస్లో కలుపుకొని అది కూడా ఒక కర్రీలాగా తింటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీడియోస్ లేట్ అవుతున్నందుకు క్షమించండి. నేను కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.